వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు కదా. రక్తహీనత ఎందుకు వస్తుంది, అసలు దాని కారణాలు ఏంటో మీకు తెలుసుకోపోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. రక్తహీనతకి ప్రధాన కారణం సరిగా తినకపోవడం. పిల్లల్లో కూడా పెద్దవాళ్ళు కూడా సరిగా తినకపోతే టైంకి ఆహారం తీసుకోకపోవడం. ఇంకొకటి పోషకాహారాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ మనం తీసుకుంటున్నాం కానీ ఎప్పుడు డైలీ ఒకే తీసుకుంటాము. ఆ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అనేది వస్తుంది. లేడీస్ లో అయితే మనకి డైలీ మంత్లీ మెన్సెస్ వస్తుంది కాబట్టి కొంచెం భయపడచ్చు. చిన్నపిల్లలు అయితే వాళ్ళకి సరైన పోషకాలు టైంకి ఇవ్వడం వల్ల సో ఇప్పుడు రక్తహీనత ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. అసలు రక్తహీనత రాకోకుండా ప్రధాన కారణాలు మనం చూడాలి. రక్తహీనత రాకోకుండా ఏం చేయాలి అంటే డైలీ మనము ఎగ్ కానీ, పాలు కానీ, నువ్వులు ఉన్న పదార్థాలు కానీ, ఫైబర్ ఉన్న పదార్థాలు కానీ, పోషకాలు ఎక్కువ ఉన్న పదార్థాలు కానీ, ఆకుకూరలు కానీ, ఆకుకూరలు అన్ని కూడా సమపాలలో మనం తీసుకోవాలి. ప్రతి 3 పూట్ల భోజనం చేసేటప్పుడు అవి ఆ భోజనంలో యాడ్ చేసుకోవాలి. రక్తహీనత వల్ల చాలా ఇబ్బందులు చాలా నష్టాలు కూడా ఉంటాయి. హిమోగ్లోబిన్ బాగా పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు 3 పూటల మనము పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకొకటి హిమోగ్లోబిన్ లెవెల్స్ 5 పాయింట్స్, 6 పాయింట్స్, 4 పాయింట్స్ అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూగా మనం డాక్టర్కి సంబంధించి డాక్టర్ ద్వారా మనము మెడిసిన్ వాడాలి. మెడిసిన్ ఎంత వరకు వాడాలి అంటే కంటిన్యూగా ఒక 3 నెలలు రక్తం పెరగడానికి మెడిసిన్ వాడుతూ దాంతో పాటు మనము పోషకాలు ఎక్కువ ఉన్న పదార్థాలు అంటే ప్రతిరోజు ఒక గుడ్డు, ఒక గ్లాస్ పాలు, ఒక ఆకుకూరలు ప్రతిరోజు మన డైట్ లో ఉండాలండి. ప్రతిరోజు మనం లంచ్ చేసేటప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. పప్పు దినుసులు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు మనము పొరబడుకునే లేసి క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ కట్ చేసేసుకుని మనం జ్యూస్ లాగా బ్రష్ చేయగానే ఒక గ్లాస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం టిఫిన్ మంచిగా చేయాలి. దాంట్లో కర్రీస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మనం హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరగాలంటే క్యారెట్, బీట్రూట్ పొద్దున్నే బ్రష్ చేయగానే ఒక గ్లాస్ తీసుకోవాలి. ప్రతిరోజు మనము లంచ్ చేసేటప్పుడు ఆకుకూరలు కానీ, ఒక గుడ్డు, పప్పు ఎక్కువ తీసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని లంచ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫైబర్ ఉన్న ఫుడ్ అంటే చికెన్ కానీ, బీన్స్ కానీ, సోయా బీన్స్ కానీ ఇట్లా ఉన్న ఫుడ్ మనము ఎక్కువ తీసుకోవాలి. కాలీఫ్లవర్ కానీ వీటిల్లో ఎక్కువ రకం ఇది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 4 ఏంటంటే ప్రతిరోజు మనము లంచ్ చేసిన తర్వాత అయినా, డిన్నర్ చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ మధ్యలో మూడు సార్లు అయినా మనం ఏ ఒక్కసారి అయినా ఒక కప్ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ మనం ఏదో ఒక బొప్పాయి కానీ, నెక్స్ట్ బనానా కానీ అలాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ మనము నిద్ర ఎక్కువ పోవాలి. నిద్ర పోకోకుండా నైట్ నిద్ర లేకపోయినా కూడా రక్తహీనత వస్తుంది. మనము డైలీ రొటీన్ గా ఎక్సర్సైజ్ లాంటివి చేయడం కానీ, మైండ్ ప్రశాంతంగా పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి. 5th పాయింట్ వచ్చేసి డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ అయితే ఖచ్చితంగా వాడాలి. ప్రతిరోజు నైట్ ఒక మెడిసిన్ అయితే మనం డాక్టర్ హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడానికి 3 months అయితే కంటిన్యూగా వాడాలి. ఇలా 6 పాయింట్స్, 7 పాయింట్స్ ఉన్న వాళ్ళు మినిమం ఒక 3 పాయింట్స్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 10 పాయింట్స్ కి మనం పాస్ అయ్యామంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఆటోమేటిక్ గా మనం డైలీ రొటీన్ లో మనం తీసుకున్న ఫుడ్ కి దానికి సరిపోతుంది. అలాంటప్పుడు మనము కరెక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తే రక్తహీనత మనం తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. ఇంకా యాడ్ చేసుకోవాలంటే మనం మటన్ లో తిల్లి వస్తుంది. ఆ తిల్లిని కూడా మనం 3 days 4 days ఒకసారి ఒక బౌల్ మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ ప్రతిరోజు డైట్ తీసుకోవాలి. ఇలా డైట్ తీసుకుంటే మాత్రము ఒక 3 months మనం కంటిన్యూగా మెడిసిన్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా ఫైబర్ ఉన్న పోషకాలు ఉన్న ఫుడ్, మంచి నిద్ర, మంచి ఆహారం మనం తీసుకోగలిగితే హిమోగ్లోబిన్ లెవెల్స్